పేరు కృష్ణ భరత్, ఫౌండర్ స్టోర్ బై. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మన జనరేషన్లో చూస్తే ప్రతి పిల్ల అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం ఎవరైనా బిజినెస్ చేస్తే అలా అంటారు, అరే వీళ్ళు మా ఫ్రెండ్ బిజినెస్ చేస్తారు ఫాదర్, నేను కొన్ని పెద్ద చేసేది. ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఎస్ అన్నో మీరు చెప్పండి. Everyone has dream to start a product based or system based products. అంటే ప్రొడక్ట్ బేస్ అయినా వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది, లేకపోతే సర్వీస్ బేస్ అయినా ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఛాలెంజెస్ అని అన్ని బిజినెస్లో ఉంటాయి. కానీ ఈరోజు మా స్టార్టప్తోని ఫ్యూ ఇష్యూస్ వచ్చాయి. ఆ ఇష్యూస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? బట్ ఆస్ భరత్, నీకేం ఛాలెంజ్ వచ్చిందని, అసలు నీ ఛాలెంజ్ ఏంటని లెట్స్ డిస్కస్. మా బిజినెస్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ వచ్చిందే, మీకు లాస్ట్ వీడియోలో కొన్ని చూపించా, లిస్టింగ్ ఇష్యూ వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది బ్యాక్గ్రౌండ్లో మేము 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ మిక్స్ చేసిన తర్వాత మాకు ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ సాల్వ్ చేశాను, కానీ అది అవ్వలేదు. నెక్స్ట్ ప్రైసింగ్. మా ప్రైజింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్, పౌచెస్, అమెజాన్ కవర్స్, టిప్స్ అండ్ మా లేబుల్స్ కలిపి మేము 144 రూపీస్కి మేము అనేది టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మా హ్యాండ్మేడ్, ప్యూర్ అండ్ ట్రెడిషనల్ వేగా చేస్తాను. కానీ దానికి జనాలకి ఏంటంటే ఇంక టేస్ట్ చేయకుండా వాళ్ళు రాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2015 or 16 ఐఫోన్ వచ్చింది. దట్స్ ఐఫోన్ 30,000 వచ్చింది కాబట్టి కొంతమంది ట్రై చేశారు. దానివల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాడు 100 మందికి చెప్పాడు. దానివల్ల బ్రాండ్ అప్పుడు బిల్డ్ అయింది. వాడే ఐఫోన్, నాకు ఐఫోన్ నాకు గుర్తులేదు, సారీ, వాడే ఐఫోన్ని ఆ టైంలో ₹1,00,000 పెడితే కొంటారే. ఎందుకంటే ఫస్ట్ ప్రొడక్ట్ ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయిన తర్వాతే మనం జనాలు అనేది ప్రొడక్ట్ కొనడానికి అలవాటు అవుతారు. సో ఆ స్ట్రాటజీ యూజ్ చేసే 100 గ్రామ్స్ని మనం ఒక ప్రైస్ అనేది సెట్ చేసాం. అది నెక్స్ట్ వీడియోకి మనం రివీల్ చేద్దాం, ఓకేనా? ప్రైసింగ్ ఇష్యూ ఇస్ దన్. సేల్స్ పర్ఫార్మెన్స్ కన్సిడర్ కొన్నా అంతే. నాకు 3 ఇష్యూస్ ఫేస్ అయింది. ఫస్ట్, ఇమేజెస్ క్వాలిటీ ఆర్ వెరీ బ్యాడ్ ఆఫ్ మై ప్రోడక్ట్. ఐఎమ్ గోనా ఇంప్రూవ్ దట్. సెకండ్, టెక్స్ట్ ఈస్ వెరీ లెస్. మా ఇమేజ్లో టెక్స్ట్ చాలా ఇస్తూ టెక్స్ట్ కొని బిల్డ్ చేయాలి. దాని తర్వాత కొద్దిగా పాజిటివ్గా మనం ఇమేజెస్ చేయాలి. ఈ రెండు ఒకే సెక్టర్ కింద వస్తుంది, కానీ చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ వేరు, ఇమేజ్లో ప్రొడక్ట్ చూపించడం వేరు, టెక్స్ట్ వేరు. దానికి ఒక వే ఆఫ్ పర్స్పెక్టివ్ చూపించడం వేరు. ఒక ఇమేజ్లో అన్నీ ఉంటాయి. సో అది చెయ్యాలి. విజిబిలిటీ కమెంట్ చేసినా, లేకపోతే వాట్సాప్ యాడ్ చేసినా, ఫేస్బుక్ కొన్నా, మనకి అనేది దాని సేల్స్ అనేది పెంచాలి. విజిబిలిటీ చేయాలంటే ఫస్ట్ 3 చేయకుండా 4 చేస్తే పని అవుతుంది. అది కొన్ని మనం చేయాలి. ఇన్వెంటరీ మేనేజ్, ఎస్ఓపి బిల్డ్ చేస్తున్నా. నెక్స్ట్ ఎస్ఓపి వీడియో వస్తుంది. నా లాస్ట్ వీక్ నేను ఎస్ఓపి పెట్టాను, కానీ ఎలా బాగా పెట్టాలని చేశాను, కానీ ఫుల్ లెంగ్త్లో వీడియో చేద్దాం. ఎందుకంటే నేను ఫుల్ లెంగ్త్ వీడియో చూపిస్తాను, ఓకే? బ్యాక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చేయాలి. ఈ వీడియోలో మేము ఈ ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేయడానికి నెక్స్ట్ వీడియో చేసుకుంటాం. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎడిట్స్, లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్, లాట్ ఆఫ్ క్యాలిక్యులేటివ్ ఐడియాస్ మనం తీసుకొని మనం స్టెప్ వేయాలి. స్టెప్ వేసిన తర్వాత అది పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ మనం 2 times ఎడిట్ చేసాం. ఐ డోంట్ వాంట్ ఎడిట్ మోర్. సో ఫర్ నెక్స్ట్ వీక్ ఫ్రమ్ 10 this month, the challenge is all about to make this brand store by 100 grams and 200 grams, make it publicly live with good videos, good images and good sales. Let's hope for the best. So stay tuned for more videos. Subscribe చేయండి మీకు నచ్చితే. So